Your name? My name is Ashwin. Which class are you studying? Fourth Do the sum. class. Rice bag weight of 24 kg. A bag of 24 kg. What is the total weight of 478 bags of rice? ఒక బ్యాగ్లో 24 కేజీస్ రైస్ పడితే 478 బ్యాగ్స్లో ఎన్ని కేజీస్ రైస్ పడుతుంది అన్నదే మనకు కావాలి కదా. సొల్యూషన్ చేయి. పైకి వెళ్ళిపోతుంది చూడు, కిందకి రాయి, పర్లేదు. సెకండ్ లైన్ రాయి, పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? 478 24తో మల్టిప్లికేషన్ చేయాలి. చూడు, కొంచెం పెద్దగా రాయి, పైన 3 చెరుపు. ఫోర్ సెవెన్ సార్, టేబుల్ చదువుకో. ఫోర్ 5 20 కదా. 28 + 3 28 + 3 28 3 కలిపితే ఎంత? ఏ టేబుల్తో చేయాలి? చేయాలి. 2 8 × 16. 1 ఎక్కడ వేసావు? 2 8 × 16 కదా. 2 ఎక్కడ వేసావు? 1 ఈసారి చేసాం, కొంచెం ఖాళీగా చేసుకోమ్మా. దీని లోపలికి వెళ్ళిపోయింది అంతా క్లమ్జీ అయిపోతుంది కదా. అర్థమైందా? 2 7 14 + 1 15. 5 1 ఇక్కడ వేసావా? 2 8కి 1 కలిపితే ఈ లైన్ తర్వాత చేద్దాంలే. ముందు 2 ఏం చేయాలి చెప్పు? ఎడిషన్ చేయాలి. ప్లస్ పెట్టు. ఈ 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. దాని ఎదురుగుండా ఇలా స్ట్రైట్గా వే. 2 సరిగ్గా వే. దీన్ని ఇక్కడ వేయాలి కదా. ఇక్కడ వేసేస్తే దీనిలో అయిపోతుంది కదా. దీన్ని అవి అక్కడ వే. 2 కదరా ఇది. 2 సరిగ్గా వే. ఇప్పుడు 6 + 1 నువ్వు చూసి ఎలా వేసుకుని నెంబర్ ఇక్కడ వేసుకున్నాం. ఇది ఎక్కడ వేయాలి? మరి ఎక్కడ వేసావు? సరిగ్గా వే. ఇక్కడ వేసా ప్లస్ 7. అసలు అది నువ్వు వేయడం
ఏం ప్రాపర్గా వేసుకున్నావు అసలు? సరిగ్గా ఇక్కడే ఇక్కడే నువ్వేం వేయాలనుకుంటున్నా ఇక్కడ వేయి, సరిగ్గా వేయి, ఇక్కడ నీట్గా పెద్దగా వేయి. అక్కర్లేదు, ముందు ఇక్కడ నెంబర్ దేంతో దేని మల్టిప్లై చేయాలి, సరిగ్గా వేయి, వేయి పెద్దగా వేయి నెంబర్. ఇప్పుడు నీట్గా చేయి, పెద్దగా వేయి, ఖాళీగా వేయి. కన్ఫ్యూజ్ చేయి. 4 8 4 8 4 8 38 సరిగ్గా చెప్పు. 4 8 32 వెయ్యి. అలా పెద్దగా వేసుకోవాలి. నెక్స్ట్ 4 7 28 + 3 4 7 అలా వేయాలి ఖాళీగా. ఇప్పుడు 4 4 4 1 4 4 2 4 4 16 16 + 3 వెయిట్. అది అలా ఖాళీ చేసుకోవాలి. ఇప్పుడు 2 8 2 8 16 6 ఎక్కడ వేయాలి? 1 ఇక్కడే. ఇప్పుడు నెక్స్ట్ 4 7 సారీ 2 7 14 14 + 1 5 ఎక్కడ వేయాలి? ఓకే, ఇప్పుడు 2 8 అయిపోయింది, 2 7 అయిపోయింది. ఇంకేముంది? 2 4 2 4 8 + 1 అది. ఇప్పుడు లైన్ కొట్టేసి ఇప్పుడు ఈ రెండు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఇక్కడ ఎడిషన్ సింబల్ పెట్టు. ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నాయి. ఇందాక ఎలా చేసి ఒకదాని కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎంత ఖాళీగా ఉంది. ఇప్పుడు నీట్గా చేస్తాం. చేయి. ఇప్పుడు 1 + 6 7 9 + 5 14 ఇప్పుడు 9 + 1 10 + 1 11 చూడు ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు ఇలా ఖాళీగా చేసుకొస్తాం. అంటే చిన్న చిన్న అక్షరాలు ఇందులో వేస్తాం అనుకో ఏమర్థం అవుతుంది కదా? సమ్ కరెక్టేనా?